అన్ని అబద్ధాలు, విజయం లేని, దిశానిర్దేశం లేని ఒక ప్రసంగంగా ప్రజలకు హోప్ క్రియేట్ చేయాల్సినటువంటి ఆ ప్రసంగంలో ఎక్కడ కూడా హోప్ క్రియేషన్ లేకుండా కొటేషన్లు తప్ప కార్యాచరణ లేని ప్రసంగంగా మాత్రమే ఉండే. దిర్ వాజ్ నో అడ్మినిస్ట్రేటివ్ సోల్. పాలనాపరమైనటువంటి ఆత్మ ఈ ప్రసంగంలో లోపించిందని తెలియజేస్తాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం అనేది ఒక విజనరీ డాక్యుమెంటరీ లాగా ఉండాలి. వచ్చే ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టబోయేటువంటి అభివృద్ధి ఎజెండాను గవర్నర్ ప్రసంగంలో ఆవిష్కరించాలి. కానీ గవర్నర్ ప్రసంగంలో విజనరీ ఛాయలు మచ్చుకైనా కానరాలేదు. ఇది మొక్కుబడి ప్రసంగం. రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి ముఖ్య అంశాలు ఏవి లేకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. బడ్జెట్ పాస్ చేసుకోవడానికి మాత్రమే ఈ సెషన్స్ తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదు అన్నట్టుగా నిన్న ప్రసంగం కొనసాగింది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో మొదటి పారాగ్రాఫ్లో మరి ప్రభుత్వానికి నిబద్ధత ఉందని చెప్పుకున్నారు. మరి ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే మరి 6 గ్యారెంటీల సంగతి, దానికి చట్టబద్ధత ఇచ్చే అంశం లోపల నిబద్ధత ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మరి ప్రజలు కలలు కన్న అభివృద్ధికి అద్దం పట్టేలా ఈ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్పించారు అధ్యక్ష ఆ ప్రసంగంలో. మరి బడ్జెట్పై చర్చ 5 రోజులు మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎటు అసెంబ్లీని సమావేశపరచరు. ప్రభుత్వ బిజినెస్ కోసమే అసెంబ్లీని నడుపుతున్నారు తప్ప మరి ప్రజాపాలన అంటే ఇదేనా అని మరి అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మరి నిజంగా కూడా అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ప్రజా సమస్యల మీద చర్చించడానికి సమయాన్ని ఇవ్వకుండా కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మరి డిమాండ్స్ బిల్స్ మీద కేవలం 5 రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది మరి ప్రజా సమస్యలకు చర్చకు తావు ఇవ్వకుండా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉన్నది అధ్యక్ష. మరి ప్రజా సమస్యల మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా పరచకుండా ఉన్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో సమయం ఇవ్వకుండా మీరు సభ్యుల నుంచి మరి ఏ రకంగా చర్చ చేయగలుగుతారో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. మరి దీంట్లో పారా 1లో మీరు ప్రభుత్వానికి నిబద్ధత ఉందని పదే చెప్పుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. నిబద్ధత అంటే మరి 6 గ్యారెంటీలకు మీరు ఆ రోజు చట్టసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి అనౌన్స్ చేశారు. మరి ఇప్పటి వరకు దానికి చట్టబద్ధత ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు గెలిచిన వెంటనే మొదటి సంతకం కూడా మరి 6 గ్యారెంటీల మీద సంతకం చేశారు. దాని తర్వాత క్యాబినెట్లో కూడా వారు నిర్ణయం తీసుకున్నట్టుగా మరి మీడియాలో వచ్చింది. దాని తర్వాత మరి చట్టసభలో మీరు మాట్లాడిన తర్వాత కూడా వాటికి చట్టబద్ధత ఇవ్వకపోవడం మరి ఇదేనా మీ నిబద్ధత అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. మరి గవర్నర్ ప్రసంగంలో ప్రజలు కలలు కన్నటువంటి అభివృద్ధికి అవకాశాలు చేకూర్చే నిబద్ధత ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకున్నారు అధ్యక్ష. మరి ఇలాంటి చెప్పుకున్నటువంటి మరి ఈ ప్రసంగంలో 420 హామీల సంగతి ఎక్కడా చర్చించలేదు అధ్యక్ష. మీరు చేస్తామన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి మీరు ఇస్తామన్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద ఇచ్చినటువంటి హామీల మీద ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. మరి ఇదేనా మీకున్నటువంటి నిబద్ధత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మొత్తం అందరినీ కూడా నిరాశపరిచింది అధ్యక్ష. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ అంశంలో కూడా మీరు ఎక్కడ కూడా ప్రసంగంలో మరి పెట్టకుండా కేవలం ఇది ఒక డాక్యుమెంటరీ లాగా మీరు దీన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. ఎక్కడ కూడా దీంట్లో ఒక ఆత్మ అనేది కనపడలేదు అధ్యక్ష. కేవలం మీద ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చి చదివించినట్టుగా ఉంది. కానీ ఎక్కడ కూడా దీనిలో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలను ఎక్కడ చర్చకు రాకుండా మీరు దీంట్లో మీరు దాటవేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం పేరుతో ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అంశాల మీద కూడా ఎక్కడ కూడా చర్చకు రాకపోవడం చాలా బాధగా ఉంది అధ్యక్ష. మరి పురోగమనం సుపరిపాలన ఎక్కడ మచ్చుకైనా కానరాలేదు అధ్యక్ష. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం పారా 2లో చాలా స్పష్టంగా తెలంగాణ పురోగమిస్తుంది అని చెప్పుకున్నారు. మరి ఏ రంగంలో పురోగమిస్తుందో మరి మంత్రులన్నా చెప్పాలి, మరి ముఖ్యమంత్రి గారన్నా చెప్పాలి అధ్యక్ష. ఎక్కడ కూడా పురోగమనం అనేది లేదు. మీరు కేవలం మాటలకు మీరు చెప్పేటువంటి స్క్రిప్ట్లో మాత్రమే రాసుకున్నారు తప్ప పురోగమనం ఎక్కడ కనబడడం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.
అప్పులు చేయడంలో మీరు పురోగమనం ఇచ్చినారు వాస్తవం అధ్యక్ష. కేవలం అప్పులు చేయడానికి మాత్రమే పురోగమనం కనిపిస్తూ ఉన్నది, కానీ అభివృద్ధిలో ఎక్కడ పురోగమనం లేదనేది చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. ఇది కేవలం మరి అప్పులు చేయడం కోసమే ఈ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా కేవలం ఒక సంవత్సరంలోనే 1,52,000 కోట్ల అప్పులు తీసుకొచ్చేసి పురోగమిస్తుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనబడతలేదు అధ్యక్ష. మరి ఎక్కడైనా సరే మీరు గ్రామాలు పట్టణాలు ఎన్నిక అయిపోయి వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు పెట్టకుండా ఎక్కడ కూడా లోకల్ బాడీస్ లేకుండా ఈరోజు పురోగమనం అని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కనీసం ఎన్నికలు చేసి మరి వారిని అక్కడ ఉన్నటువంటి మరి లోకల్ బాడీ ఎన్నికలన్నా మీరు ఈరోజు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. అన్ని ఖాళీలుగా ఉండి ఈరోజు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష. అక్కడ రిప్రజెంటేషన్ లేక మరి అక్కడ సుపరిపాలన లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ లేదు అధ్యక్ష. ప్రభుత్వం ఈరోజు ఇక గవర్నర్ ప్రసంగంలో మాత్రమే అది కనపడతా ఉన్నది, కానీ ఎక్కడ కూడా డైరెక్షన్ లేనటువంటి ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పారా 4లో సంబంధిత వర్గాల అభిప్రాయాలతో విధానాల రూపకల్పన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరమైన మార్గాన్ని నిర్ధారించిందని చెప్పుకున్నారు. ఏది ఆ స్థిరమైన మార్గం? ఆ స్థిరమైన మార్గం అంటే ఏందో మరి మధ్యలో కన్నా అర్థమైందో మరి మధ్యలో ఒకసారి ఆలోచన చేసి చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి స్థిరమైన ఇలాంటి మాటలైతే పునాదులు పిల్లర్లను పటిష్టపరచడం, సమ్మిళిత అభివృద్ధి, వినూత్నమైనటువంటి స్థిరమైనటువంటి పురోగతి అంటూ పదాల గాడిని బాగా చేసిండ్రు తప్ప ఎక్కడ కూడా ఆచరణలో కనబడడం లేదు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఏది ఆ స్థిరమైన మార్గం? ఆ స్థిరమైన మార్గం అంటే మరి ఏందో ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది. ఇక్కడ రైతులు, యువత, మహిళలు, కార్మికుల అభిప్రాయాలు ఏ అంశంలో తీసుకున్నారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష.